తులారాశి. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. గ్రహాల యొక్క స్థితిని బట్టి మీకు అనుకూలత ఎక్కువగా పెరిగింది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. మిత్రుల నుంచి మామూలుగా సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో పొందుతారు. దూర ప్రయాణాలు కొనసాగించవలసి వస్తుంది. విందు వినోదాల్లోపట పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. తులారాశి వారు ఈరోజు శ్రీ హనుమతే నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మిత్రులను కలుస్తారు. బంధువులతోని కొంత జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొన్ని వాయిదా పడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు కూడా కొన్ని వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని 3 తులసీ దళాలు స్వామివారి యొక్క పటం వద్ద పెట్టి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి ఆశించినంత ఫలితాలు అందకపోవచ్చును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. ధనస్సు రాశివారు ఈరోజు శని యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని వీలైతే తైలాన్ని సమర్పించండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.